మాట్లాడే దీని గురించి. అందరూ వాటాలు పంచుకుంటా ఉన్నారు, కొండలకి కొండలే మింగేస్తా ఉన్నారు, మీ భవిష్యత్తుని నిరాశాజనకం నైరాశ్యం చేస్తా ఉన్నారు. మీకోసం నిలబడేవాడు ఎవడు? ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మనకి చిత్తూరు జిల్లా నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 3.5 సంవత్సరాలు ఉన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రాజంపేట పార్లమెంట్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. దాదాపు 14 సంవత్సరాలు పనిచేసిన చంద్రబాబు గారు ఉన్నారు. దశాబ్దంగా రోడ్డు తిరుగుతూ ప్రతి కష్టానికి భుజం కాసి ఒరిసిపోయింది నా భుజం. నేనున్నాను మీకోసం. నేను ఇదే చెప్తున్నాను. నేను ఒక కులం కోసం పనిచేయడం రాలేదు, అన్ని కులాలకి పనిచేయడానికి వచ్చాను. అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని వర్గాలకి పనిచేయడానికి వచ్చాను. నేను ప్రతి నాయకుని తన మన భేదం లేకుండా తప్పుంటే కడిగేయగలను. మీకోసం అండగా నిలబడతాను. నేను మీకు ఒకటే కోరుకుంటా ఉన్నా, భవిష్యత్తులో మీకు ఉపాధి అవకాశాలు కావాలన్నా, 2047కి మీ భవిష్యత్తు బాగుండాలన్నా, రైతు కన్నీరు పెట్టకూడదన్నా, కార్మికులు పొట్ట కొట్టకూడదనుకున్నా, అన్నిటికంటే మీకు ఉపాధి అవకాశాలు కావాలనుకున్నా, ఇవన్నీ కూడా మేము మీకు అండగా ఉంటాం. కూటమి తాలూకు మెయిన్ మేనిఫెస్టో 30 తారీఖు వస్తుంది. దానిలోపు జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ఏం చేయబోతుందో మీకు తెలియజేస్తాను. సంవత్సరానికి ప్రతి ఆడపడుచుకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తారు. ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం. ప్రతి మహిళకి నెలకి 1,500, మహిళలకి ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం. అది కూడా ఆటో డ్రైవర్స్ కి ఇబ్బంది లేకుండా ఉండే విధానంగానే చేస్తాం. అలాగే పేదల కడుపు నింపడానికి ఎవరైనా సరే ఆకలితో ఎవరు అలమటించకూడదు, వారి కోసం అన్న క్యాంటీన్లు కానీ, వాటితో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లని ప్రారంభిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి తిరిగి 34% రిజర్వేషన్లు పునరుద్ధరిస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నిధుల్ని వారికే ఖర్చు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నిధుల్ని దారి మళ్లించకుండా చూసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. చేతి వృత్తులు, కుల వృత్తుల్ని పరిరక్షించడమే కూటమి తాలూకు ముఖ్య లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ ని నిర్ణీత కాల పరిమితిలో పూర్తి చేస్తాం. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు. ఇదే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి లక్ష్యం. మీ అందరికీ లోపల చాలా ఆవేశం ఉంది. మీరు అంటుంటారు కదా, అరటిపండు తొక్క అని. ఆ అరటిపండు తొక్క ప్రభుత్వాన్ని తీసి చెత్తబొట్టులో పడేయండి. చలమలశెట్టి సునీల్ అరటిపండు తొక్క ప్రభుత్వం నుంచి పోటీ చేస్తున్నాడు ఎంపీగా. స్థానికంగా ఉండే వైసీపీ ఎమ్మెల్యే కూడా మీరనే అరటిపండు తొక్క ప్రభుత్వం, అరటిపండు తొక్క వాళ్ళు తినేసి, అరటిపండు వాళ్ళు తినేసే తొక్క మన మీద విసిరేశారు. అరటిపండు తొక్క ప్రభుత్వం దేనికి ఇసిరి అవతల చెత్తపొట్లో పడేద్దాం. మనం మొత్తం నిండుగా ఉండే ఒక అరటిపండు గెలన పెట్టుకుందాం ఒక్కొక్కరికి. వాళ్ళు అరటి పండే అది కూడా తినేసి మన తొక్క విసిరేశారు. మనకి అరటి వనం ఉండాలి, మన దగ్గర పచ్చటి వనం ఉండాలి, ఆకలికి ఉండకూడదు. అందుకని ప్రత్యేకించి నాకు మీ అందరికీ పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండల ప్రజలందరికీ రౌతుపూడి మండల ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు మార్పు కోరుకుంటున్నారు కదా, మీరు ఈసారి ప్రభుత్వాన్ని మార్చకపోతే, ఈసారి మీరు వైసీపీకి కనుక ఓటేస్తే, మీరే
కిరోసిన్ పోసుకొని మన ఒంటికి మనమే అగ్గిపుల్లు వెలిగించుకున్నాడు, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా యువతకి చెప్తున్నా, భవిష్యత్తు మీది, నాది కాదు. భవిష్యత్తు మీది, మీ పెద్దవారిది కాదు. 2000 ఇంకొక 5 మొన్న 18 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఈ రోజున 23కి వచ్చేశారు. 2019లో 25 ఉన్నవాళ్ళు ఈ రోజు 30 ఏళ్ళు వచ్చేసినాయి. ప్రతి 5 సంవత్సరాలకి మారిపోతే మీ భవిష్యత్తు, గుర్తుపెట్టుకోండి. మీరు చాలా బలంగా నిలబడాలి మీ భవిష్యత్తు కోసం. దశాబ్దంగా నిలబడ్డ మీకు, కూటమి ప్రభుత్వానికి మీరు అండగా నిలబడాలి. నేను కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా మీ గొంతు వినిపించాలని చెప్పి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారిని, ఇతను తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన వ్యక్తి, విదేశాల్లో చదువుకోవాలా, ఇక్కడే చదువుకున్నాడు, కష్టపడ్డాడు. టీ టైం అని ఒక చిన్నపాటి టీ షాపు